ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సమాజానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ జాన్ పాల్ గురించి ఒక విషయం మీతో మాట్లాడాలని వీడియో రూపంలో రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో బైబిల్లో ఉన్న భక్తులు మద్యము త్రాగి త్రాగుబోతులుగా మారిపోయారు, చరిత్రలో చరిత్రహీనులుగా మారిపోయారనే ఒక విషయాన్ని సోషల్ మీడియాలో జాన్ పాల్ తెలియజేయడం జరిగింది. అయితే బైబిల్లో ఉన్నటువంటి చాలామంది భక్తుల గురించి చెప్పాడు. అందరి గురించి చెప్తూ లోతు గురించి కూడా మాట్లాడడం జరిగింది. లోతు గారి గురించి ఏమని మాట్లాడానంటే, లోతు గారు కూడా మద్యమును త్రాగి త్రాగుబోతుగా మారిపోయి చరిత్రలో ఒక చరిత్రహీనుడుగా మారిపోయాడు. నీతిమంతుడిగా బ్రతికినటువంటి లోతుయే మద్యాన్ని సేవించి త్రాగుబోతుగా మారిపోయి చరిత్రహీనుడిగా మారిపోయాడని ఒక పచ్చి అబద్ధాన్ని క్రైస్తవ సమాజానికి తెలియజేస్తున్నాడు. ఆలోచించండి ప్రియమైన మిత్రులారా, ఈ పాస్టర్ జాన్ పాలు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని మీరు పరిశీలించాలి. ఆయన చెప్పే ప్రతి విషయం నిజమని నమ్మారనుకోండి, మీరు పప్పులో కాలేసినట్టే. ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. బైబిల్లో అలాగనే ఉందా? నీతిమంతుడైన లోతు మనస్ఫూర్తిగా మద్యాన్ని సేవించాడా, త్రాగుబోతుగా మారిపోయాడా అని మనం ఆలోచిస్తే బైబిల్లో ఆ వాక్యాన్ని మనం చదువుదాం. ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములు ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షరసమును త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిన తరువాత ఏమని రాయబడిందండి? త్రాగించారు. బలవంతంగా లోతు గారికి తమ కుమార్తెలు మద్యమును త్రాగించారు కాబట్టి ఆయన త్రాగాడు తప్ప మనస్ఫూర్తిగా ఆయన త్రాగలేదండి. మనస్ఫూర్తిగా మద్యమును సేవించాలి, త్రాగుబోతుగా మారిపోవాలనే ఆలోచన నీతిమంతుడైన లోతుకు లేదు. ఏమండి? బలవంతంగా తమ లోతు కుమార్తెలు బలవంతంగా మద్యమును, మత్తు కలిగించే ద్రాక్ష రసాన్ని ఆయనకు పట్టించి ఆయన మత్తుడిగా చేసి ఆయన పాడు చేశారు. ఈ జాన్ పాల్ అనే ఈ పాస్టర్ గారు ఏమని చెప్తున్నారు ఆలోచించండి. లోతు కూడా మరి ఇష్టపడి కుమార్తెలు ఇచ్చినటువంటి ఆ ద్రాక్షరసమును తీసుకొని తాగుబోతుడిగా మారిపోయాడు, చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మారిపోయాడని ఒక అబద్ధాన్ని సమాజంలో తెలియజేస్తున్నాడు.